జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రిజర్వాయర్ పనులకు పెండింగ్ నిధులు కేటాయించి పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకుర్తిలో నిర్వహిస్తున్న రిజర్వాయర్ పనులను సిపిఎం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీతో కలిసి పరిశీలించారు. 15 ఏళ్లుగా రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, నీళ్లు అందిస్తామని మోసం చేస్తున్నారని, నిర్మాణ పనుల పేరుతో కట్టను తెంపడంతో రైతులకు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నెల 16న స్టేషన్ గన్పూర్ పర్యటనకు వచ్చే ముందే రిజర్వాయర్ పనులకు పెండింగ్ నిధులు కేటాయించాలని కోరారు. రిజర్వాయర్ పనులు పూర్తి అయితే 7,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు సాగునీరు అందకపోవడంతో జనగామ జిల్లాలో 40% పంటలు ఎండిపోయాయని, రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్తో ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ ఆఫీసులను ముట్టడి చేయనున్నట్లు చెప్పారు. ఒక్క నిమిషం ఆ వీడియో రికార్డింగ్ అయితే ప్రభుత్వం 66 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ దానిలో ఖర్చు కేవలం 18 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎస్టిమేషన్ 100 కోట్లకు పెంచింది. కానీ ఇప్పటివరకు నిధులు కేటాయింపులు జరగలేదు. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ పనులంతా కూడా పెండింగ్లో పడి ఉన్నాయి. పనులు పూర్తి కాలేదు, నిధులు కేటాయింపులు జరగడం లేదు. అట్లాగే గతంలో ఉన్నటువంటి చెరువు కట్టలన్నీ తీయడం వల్ల నీళ్లు కూడా నిలవలేక ఇప్పుడు దాదాపు 400 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల పంటలు, 2 పంటలు పండే పంటలు పండకుండా పోయినాయి. అట్లా నష్టపోతున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే పాలకుర్తి రిజర్వాయర్కు నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ఇక్కడ ఉండేటటువంటి రైతులకు నీళ్ళు అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. దాదాపు 7,500 ఎకరాలకు ఇది సాగుకు ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఈ ప్రాంతానికి రైతులకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి వస్తుంది. రేపు 16 తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు వస్తున్నాడు. స్టేషన్ గన్పూర్ సందర్భంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి పెండింగ్లో ఉండేటటువంటి రిజర్వాయర్లు 8 ఉన్నాయి. వాటి పనులు కొన్ని నిలిచి ఉన్నాయి. వాటికి తగిన నిధులు కేటాయింపులు లేక మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తగినటువంటి నీటి సౌకర్యం లభించడం లేదు, నష్టపోతున్నారు. ఇప్పుడు వరి పంట వల్ల నష్టం వల్ల ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి పాలకుర్తి రిజర్వాయర్తో పాటు మిగతా రిజర్వాయర్స్ అన్నిటి కూడా నిధులు వెంటనే కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సమస్యల మీద సిపిఎం పార్టీ మొత్తం పర్యటనలు చేస్తూ ఉంది. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇస్తాం. పరిష్కారం జరగకపోతే ఆందోళన పోరాటాలకు కూడా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. సాగునీరు అందాక పంటలు ఎండుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం గ్రామాన అన్ని జిల్లాల్లో సిపిఎం పార్టీ బృందాలు పర్యటనలు చేస్తున్నాయి. రైతుల రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. 10,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అట్లాగే రైతు భరోసా పూర్తి కాలేదు. అట్లాగే కౌలు రైతులకు కూడా ఎలాంటి నష్టపరిహారం కానీ లేదా ప్రభుత్వం ఆదుకోలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అది అమలు జరగలేదు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి 3,500 నియోజకవర్గం అన్నారు, అది పూర్తి కాలేదు. నిధులకు సంబంధించిన కేటాయింపులు లేవు. మహిళలకు 2,500 ఇస్తామన్నది అమలు జరగలేదు.
దళితులకు 10 లక్షలు గత ప్రభుత్వం అంటే వీళ్ళు 12 లక్షలు ఇస్తామన్నారు. ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయకుండా కేవలం వాగ్దానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కనిపిస్తుంది. అందుకని సిపిఎం పార్టీగా మొత్తం మార్చి నెల అంతా ప్రజా సమస్యల మీద, స్థానిక సమస్యల మీద, రేషన్ కార్డులు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజు, అట్లాగే రైతుల సమస్యలు, ఇతర ఉపాధి కూలీల సమస్యలు, వీటన్నిటి పరిష్కారం కోసం గ్రామాన ఈ నెల రోజులు సర్వేలు చేస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తాం. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తాయి. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగినట్టుగా నిధులు కేటాయింపులు చేయాలా. ఆ రకంగా నిధులు కేటాయించకుండా మాటలతోన, గారిడితోన కాలం గడుపుతా అంటే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజల్ని కదిలించి పెద్ద ఎత్తున పోరాటాలకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. పూర్తి చేయాలి పాలకుర్తి రిజర్వాయర్ పనులు వెంటనే. నత్తనడకన నడుస్తున్న పాలకుర్తి రిజర్వాయర్ పనులు వెంటనే కేటాయించాలి. నిధులు పాలకుర్తి రిజర్వాయర్ కు వెంటనే. పాలకుర్తి రిజర్వాయర్ నీరు అందక ఒకటి, ఇప్పుడు వరి పంటలు పండి వేసినటువంటి వాళ్ళు నీరు అందక పంటలు నష్టపోయినరు. దాదాపు ఎకరకు 30,000 నుంచి 50,000 ఖర్చు పెట్టినరు. కానీ ఇప్పుడు ఏమాత్రం అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఎకరకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలా. అట్లాగే నీటి వసతి కల్పించడానికి రిజర్వాయర్లలో నీళ్లు వదలాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా చెరువులు, కుంటలు నీళ్లు నిండి బోర్లలో నీళ్లు పెరుగుతాయి. దానివల్ల వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఈ పెండింగ్లో ఉండేటటువంటి వాటి అన్నిటికీ నిధులు కేటాయింపులు కూడా చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదలాలా. ముఖ్యమంత్రి వచ్చి